హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే, నేనైతే ఎప్పుడైనా సరే అండి సూర్యోదయానికి ముందే పొద్దున్నే అయితే లేచేస్తాను. ఫస్ట్ లేచిందే ముగ్గు వేస్తానండి. ముగ్గు వేసాక ఏ పనైనా స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంక ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందనమాట. మంచు అయితే ఎక్కువనే ఉంది ఈడ. ఇంకా ఎండలైతే మధ్యాహ్నం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి, పొద్దున మంచు ఎక్కువగానే ఉందండి. ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు అయితే నా పని అయితే స్టార్ట్ చేస్తున్నా. మీకు ఒక మంచి వంట అయితే ఈరోజు చూపిస్తానండి. ఇంకా ఈరోజు వచ్చేసి పొద్దున్నే అయితే ముగ్గు వేశాను. ఆ తర్వాత మంచిగా ఇంట్లో అయితే దీపం వెలిగిస్తాను. ఆ తర్వాత వంట అనేది చేస్తానండి. ఇంకా ముగ్గు అయితే నాకు వచ్చినట్టయితే వేసుకున్నాను. మీకు ఒక సరికొత్త వంట అయితే ఈరోజు చూపిస్తాను. మా తెలంగాణ స్టైల్లో అయితే చేశానండి. సాంబార్ అనమాట. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను. ఆ తర్వాత జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, ఇంకా ఆ తర్వాత ఎల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసాను. మంచిగా అవి వేగినాక ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒకటైనా రెండైనా ఇలా పొడుగు కట్ చేసుకొని మంచిగా వీటిని మొత్తం కలుపుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను. అన్ని కూరగాయలు అయితే కట్ చేశానండి. నా దగ్గర ఉన్న వరకు అయితే ఎన్ని కూరగాయలు వేస్తే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం కారంగానే చేస్తున్నా. 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇలా మధ్య కట్ చేసుకున్నాను అనమాట. నిలువుగా కట్ చేసేసి ఆ తర్వాత టమాటాలు అయితే మంచిగా పెద్ద సైజువి 3 అయితే టమాటాలు తీసుకున్నా. వీటిని కూడా దీంట్లో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యేటట్టు. సాంబార్ అయితే మనకి ఫంక్షన్ స్టైల్లో అయితే వచ్చుద్దండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. చేసేటప్పుడే ఎల్లిపాయలు తాలింపులు వేస్తాం కదా, అప్పుడే వచ్చేసిద్ది అనమాట స్మెల్ అనేది. ఇంకా ఆ తర్వాత దీంట్లో వచ్చి పొడుగ్గా కట్ చేసుకుని ఒక పెద్ద ఆలుగడ్డ అయితే వేసాను. ఆ తర్వాత ముల్లంగి వేసానండి. అన్నీ గుప్పడి తీసుకున్నాను అనమాట. క్యారెట్ కూడా వేసానండి. ఎన్ని కూరగాయలు వేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఇంక ఇవైతే కొంచెం మగ్గాలి కూరగాయలు. ఫస్ట్ హార్డ్గా ఉన్న కూరగాయలు అయితే వేయాలండి. ఇవైతే కొంచెం మగ్గినాక ఆ తర్వాత ములక్కాయలు కూడా వేసేసాను. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి వంకాయ అయితే వేస్తున్నాను అనమాట, కొంచెం మగ్గినాక. ఎందుకంటే వంకాయ వచ్చేసి కొంచెం తొందరగా ఉడికిపోద్ది అనమాట, అందుకనేసి. ఆ తర్వాత బెండకాయ కూడా వేసేసాను. ఈ బెండకాయలు వంకాయలు అయితే కొంచెం లేట్గా వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం తొందరగా ఉడుకుతాయి. ఇంకా ముల్లంగి క్యారెట్ అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ములక్కాయ ఇట్లా ఇంక ఇవన్నీ మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఇక కలుపురిగా ఇట్లా మిక్సింగ్గా మంచిగా కలపాలన్నమాట. పెద్ద గిన్నె అయితే పెట్టినండి. మంచిగా ఈ సాంబార్ అయితే వేడి చేస్తూ ఉంటే టేస్ట్ వస్తుందండి. 2 రోజులు అయితే ఉంటుంది ఖచ్చితంగా. మంచిగా వేడి చేస్తూ ఉంటే టేస్ట్ అనేది వస్తుంది అనమాట. తెల్లారి మిగిలిపోయినా కానీ అంత బాగుంటుంది అనమాట. ఇంకా మా ఊరి సైడ్ అయితే ఇట్లనే చేస్తామన్నమాట చిన్నప్పుడైతే. ఇంకా మా ఇంట్లో చూసిన కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నా. ఆ తర్వాత అయితే కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు, అదైతే వేసుకుంటే సాంబార్లో అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. మెత్తటుప్పు కూడా వేసుకోవచ్చు, కానీ రాళ్ళుప్పు వేసుకుంటేనే టేస్ట్ అండి. అందుకనేసి రాళ్ళుప్పు అయితే వేసాను. రుచికి సరిపడా ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసినప్పుడు ఈ కూరగాయలు అనేవి కొంచెం నీరు వచ్చేసి కొంచెం తొందరగా ఉడుకుతాయన్నమాట. మంచిగా కలిపేసాను. ఇంకా దీన్ని కొంచెం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలకు ఒకసారి ఇట్లా మంచిగా కలుపుకొని ఇప్పుడైతే పసుపు అయితే వేసాను. పసుపు వచ్చి స్కిప్ అయింది, వేసింది అయితే కనబడుతుంది కదండి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం, ఇవన్నీ మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇదైతే మస్తు టేస్ట్ ఉంటుందండి. నేనైతే మాటల్లో చెప్పలేను సాంబార్ అనేది. మీరు సేమ్ ఇట్లనే చేసుకోండి. నేనైతే చెప్తున్నా, మంచి టేస్ట్ వస్తుంది సాంబార్ అనేది. ఇంకా ఉప్పు, అల్లం, పసుపు అన్నీ వేసినాక పసుపు కొంచెం ఎక్కువ వేసుకోరి, సాంబార్ మంచి కలర్ వస్తుంది అనమాట. మంచిగా కలుపుకోరి ఇంకా 3 మిక్స్ అయ్యేటట్టు. ఆ తర్వాత మూత పెట్టుకొని మంచిగా మళ్ళీ తర్వాతకి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా తీసి మంచిగా కారం అయితే రుచికి సరిపడా వేసుకోండి. ఇది వచ్చేసి ప్లెయిన్ కారం అనమాట, ఏమీ కలవని కారం అనమాట. ఈ కారం వచ్చేసి మేము కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి కారం అనేది ఎక్కువనే వేస్తున్నా, చిన్న స్పూన్ తోటి అనమాట. ఖచ్చితంగా అయితే 4 స్పూన్లు అయితే వేసాను అనమాట. ఈ విధంగా మంచిగా మిక్సింగ్గా కలుపుకోవాలి. ఇట్లా కారం వచ్చేసి మనకి కారం వాసన పోయే వరకు కూరగాయల ముక్కల్లో స్లిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఆ తర్వాత చింతపండు అయితే నానబెట్టాను కదా, మంచిగా ఒక గుప్పెడు చింతపండు అయితే నానబెట్టానండి. ఈ కూరగాయలకైతే చింతపండు రసం కొంచెం ఎక్కువనే పడుతుంది. దీన్ని మంచిగా
దీని జ్యూస్ని మొత్తం చింతపండు రసాన్ని మొత్తం దీంట్లో పోసుకోవాలండి. ఈ చింతపండు రసం పోసినప్పుడు కూడా ఇది కూడా ఒక 2-3 మినిట్స్ ఉడకాలన్నమాట. మనకు చింతపండు రసం ఉడికితేనే ఈ సాంబార్ అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. కొంతమంది చింతపండు రసం పోయగానే వాటర్ పోస్తారు, కానీ అట్లా పోయకూడదు. చింతపండు రసం కొంచెం ఉడకాలండి. ఉడికితే మనకి సాంబార్ అనేది చింతపండు వాసన రాకుండా టేస్ట్గా బాగుంటుంది అనమాట. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సాంబార్ అనేది టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇట్లా ఉడకాలన్నమాట. మనం చిక్కగానే ఉంచాలి. ఇది మంచిగా ఉడికినాక ఆ తర్వాత మనం వచ్చేసి పప్పు, వాటర్ ఇవన్నీ పోసుకోవాలన్నమాట. పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని అయితే మంచిగా పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు రసం పోసినాక కొంచెం 2 ఉడుకులు రానిచ్చినాక నీళ్ళు పోయక ముందుకు ఆ తర్వాత పప్పు ఉడకబెట్టింది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అనేది వాటర్ అనేది పోసుకోవాలనండి. మంచిగా చిక్కగా కాకుండా పలుసగా కాకుండా మనకు సరి సమానంగా వచ్చేటట్టు సాంబార్ని చూసుకొని వాటర్ అనేది పులుపుకు తగ్గట్టుగా పోసుకోవాలన్నమాట. టేస్ట్ చూసుకోవాలి వాటర్ పోసినాక. ఇంకా మంచిగా నేనైతే వాటర్ అయితే పోస్తున్నా. ఇలా పోసేసి మంచిగా వాటర్ పోసేసి మంచిగా మొత్తం కలిపేయాలండి. ఇప్పుడు ఉప్పు, కారం మంచిగా పట్టిందా లేదా అనేది మంచిగా చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందా లేదని. ఏదైనా తక్కువైతే కూడా మనం మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. నాకైతే కరెక్ట్గానే సరిపోయింది. మంచిగా ఈ విధంగా అయితే మొత్తం కలపాలండి. కలిపి మంచిగా పెద్దగా పెట్టేసి ఇప్పుడు స్టవ్ మంట వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. పెడితే ఈ కూరగాయలు సాంబార్ అనేది మంచిగా ఉడుకుద్ది అనమాట. ఈ విధంగా సాంబార్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా సూపర్గా టేస్టీగా వస్తుందండి. ఇలా అయితే మసలాలన్నమాట. మంచిగా మొత్తం బాగా మసలాలి. ఇట్లా మసిలినాక మనకి సాంబార్ అనేది మంచిగా లూజ్గా కాకుండా చిక్కగా కాకుండా కూరగాయలన్నీ ఉడికి మొత్తం అయిపోయాక ఈ విధంగా మనమైతే కొత్తిమీర అనేది వేసుకోవాలన్నమాట. సాంబార్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే మంచిగా చిక్కబడిపోయింది. చూసారా, సాంబార్ అయితే చాలా మంచి వాసన వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా అనేది కూడా వేసేసాను. 1 స్పూన్ అయితే మంచిగా మసాలా. మీకు ఇష్టమైతే మీరు తగినంత మసాలా అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈ సాంబార్కు తగ్గ మసాలా అయితే వేసాను. ఆ తర్వాత కొంచెం ఇంగువ పొడి అయితే మనం లాస్ట్లో ఈ విధంగా చల్లామంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మొత్తం మంచిగా కలపాలి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఇదే విధంగా చేస్తానండి. ఇంక ఇదైతే మంచిగా నాకైతే సూపర్ టేస్టీగా మంచిగా రెడీ అయిపోయింది. కూరగాయలు కూడా మొత్తం ఉడికిపోయినాయండి. వంకాయలు, అలాగే ములక్కాయలు, అలాగే క్యారెట్, అలాగే ముల్లంగి అన్నీ వేసాను అనమాట. ఆలుగడ్డ కూడా వేసాను. ఈ సాంబార్ అయితే చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చిందనమాట. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇంకా ఈ విధంగా అయితే మీరు కూడా సాంబార్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.